జగదీశ్వర్ గారు చెప్పండి. జగదీశ్వర్ గారు, హెల్త్ కార్డ్స్ ఎందుకు డిలే అవుతుంది? హెల్త్ కార్డ్స్ జూన్ 11వ తేదీ 14వ తేదీ అనౌన్స్ చేశారు. దాదాపు 6 నెలలు అవుతుంది. సో ఈ పార్టీ ఇప్పుడు చాలా మంది చనిపోయారు కూడా హెల్త్ కార్డ్స్, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం హెల్త్ కార్డ్స్. ఎందుకంటే ఒక నిమ్స్ లో తప్ప ఎక్కడ జల్లట్లేదు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్లు కానీ హెల్త్ కార్డ్స్. మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ జల్లట్లేదు. పైగా సరే సొంతంగా డబ్బులు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా. సో హెల్త్ కార్డ్ అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూ, రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూ. ఎందుకు అది ఆలస్యం అవుతుంది? మీరు డబ్బులు ఇస్తాము, వాలంటరీగా ఉద్యోగుల సైడ్ నుంచి కూడా కంట్రిబ్యూట్ చేస్తాం అన్న తర్వాత కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని మెట్లు ఎక్కినా, ఇంతమంది సాధారణ కూడా అన్న చెప్పిండు, 10 సార్లు కాదు 100 సార్లు పోయినాం. గదే చెప్పడం, ఇస్తున్నాం అని చెప్పడం, ఒకసారి చూస్తున్నాం అని చెప్పడం. ఇప్పుడు డిఏ అనేది కామన్ గా 6 నెలలకు ఇచ్చేది, 4 నెలలు అంటే 6 నెలలు ఇచ్చేది. దానికి ఎన్నిసార్లు తిరిగినాం. పొద్దున కూడా శేషాద్రి సార్ ఫోన్ చేసి సీఎం గారి దృష్టి తీసుకుపోయి సంతకం పెట్టించారని చెప్పాను. డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉంటే 10 రోజులు ఆయన దగ్గర పోయినాం. ఇక ఇది పరిస్థితి ఎట్లా ఉన్నదంటే అసలు దీన్ని పట్టించుకుంటుండే ఉద్యోగులు అంటే అందరూ చీప్ గా ఉన్నాం. వాస్తవానికి వాళ్ళే వేస్తారు, వాళ్ళే పిచ్చోళ్ళు లెక్క తిరుగుతారు. గంటలకు కూర్చోవడం, ఒక మంత్రి దగ్గర పోతే గంటల కూర్చోవడం, ఫోన్ లావటపోవడం, ఎన్నిసార్లు చేస్తారు. ఇప్పుడు మన విధంగా చెప్తున్నా అది బాధాకరమైన విషయమే. ఇక దానికి మేము చెప్పుకుంటే, ఎందుకంటే మా ఉద్యోగులలో ఒక భయం ఏర్పడుతుంది. ఎంత ఓపిక పడుతున్నాం, ఓపిక పట్టుకున్నాం. 6 నెలలు ఇచ్చేది కదా, డిసెంబర్ 12 డేట్ పెట్టారు. ఎందుకు డేట్ పెట్టవలసి వచ్చింది? ఆ డేట్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలి కదా. ఇవాళ 1,00,000 మంది తిట్లు, ఇంతకుముందు ఫోన్లు చేసుకుంటూ ఇక పాలాభిషేకం చేయండి, పుష్పాభిషేకం చేయండి, ఇష్టం ఉన్న అమ్ముడు వేరని తిట్టడం మమ్మల్ని అయితే నిజంగా చెప్తున్నా. నేను ఫోన్ లావాడితే తిట్టు, కనీసం వీళ్ళు ఫోన్ లావట్టారు, చెప్పరు. అసలు మనం 6 నెలల పీరియడ్ ఎందుకు పెట్టిన? వాళ్ళ మాటకు వాళ్ళకే వాల్యూ లేకపోతే ఇలా సెక్రటరియట్ లో 12.5 కోటా ఉన్నది. ఇది వాళ్ళు దాన్ని ఊసేయలేదు. ఇస్తారు, మర్చిపోతారు. మనం కూర్చుండి మాట్లాడుతుండాలి. ఎన్ని రోజులు మాట్లాడతాం, ఎన్నిసార్లు మెట్లు ఎక్కుతాం. ఇంతకుముందు హెల్త్ కార్డు గురించి ఆ చిన్న వస్తుంది, మళ్ళీ చిన్న వస్తుంది, మీటింగ్ పెడుతున్నాం. వాళ్ళను మన ఆరోగ్యశ్రీగా మేము పోయినాం. అన్ని మాట్లాడుతూ చేయడానికి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పాం కదా, దానికి స్పష్టత లేదు. సీఎం గారు దృష్టికి తీసుకుపోరో నాకు తెలియదు. మంత్రుల దగ్గర సార్ ఎన్నిసార్లు కూర్చున్నా ఇక మా పరిస్థితి ఎట్లా అవుతుందంటే, అందరు జనాల దగ్గర మేమేదో ఫైరోకులం లెక్క అయిపోతుంది మా బతుకులు. నాకు పర్సనల్ గా అయితే నేను ఫైరోకోను, ఎవరి దగ్గరికి పోను. అటువంటిది నా ఉద్యోగుల కొరకు పోతుంటే గంటలు కూర్చుని పెట్టి ఇబ్బందికరం అయితే, ఒక్కసారి ఒక మంత్రి దగ్గరికి పోయి మళ్ళీ 2 రోజులు పోవాలంటే మరి ఎంత కష్టమవుతుంది. ఆ పిఏ చేస్తే ఆ పిఏలు ఆవట్టాడు ఫోను, మెల్ల దొరకబట్టుకొని పోవాలి. పోయినాక గంట కూర్చుంటాడు, ఎప్పుడు రివ్యూల మీటింగ్లే. మరి అధికారులు వస్తుంటారు, పోతుంటారు. ఇది మన ఇంపార్టెన్స్ కాదా? 2.5 సంవత్సరాలు అయినా ఇంకా పిఆర్సీ ఇస్తామని ఊసే లేదు, హెల్త్ కార్డు విషయమే లేదు. ఎన్నో సమస్యలు చెప్పడానికి నిజంగా చెప్తున్నా. ఎంత ఓపిక పడుతున్నావు అంటే మా అంత ఓపిక పట్టుడు దునియాలో ఉండడు. అంతకుముందు గతంలో రెండు డిఏలు ఆగితేనే సమ్మెకు పిలిపించేది. మరి ఏమనంటే ఏం చేసుకోపోరు అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలా రాష్ట్రపతి ఉద్యోగులం ఎట్లా ఉన్నాం, మీకు ఎంత సహకరిస్తున్నాం, ఇంకెన్ని రోజులు ఇస్తారు, వేల కోట్లు డ్యూ ఉంటే ఇలా నిజంగా చెప్తున్నా. ఆ మంత్రుల దగ్గర మా దగ్గరకు వచ్చేసి ఇలా హెల్త్ ప్రాబ్లం ఉందని, పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పేసి హార్ట్ ఆపరేషన్ అన్నాను, దండం పెడతా అని చెప్పినాం. ఎన్ని చెప్పినా ఎన్ని కొట్టినా ఎన్ని అవుతాయి? 13,000 కోట్లు ఇంకా డ్యూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితి ఎన్ని రోజులకి చేస్తారు? చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఏం మాట్లాడినా మళ్ళీ ఏదో ఉంటారు, మాట్లాడకపోతే మా వాళ్ళు తిడతారు. ఇది మా పరిస్థితి. 2కి 7 రేవడి లెక్క ఉన్నది మా బతుకు. అడగత్తల పొగ చెక్క లెక్క మా బతుకున్నది. వాస్తవానికి ఇలా మీటింగ్ పెట్టిండ్రు, టీజీఓ సంఘం డైరీ నాకు చేసి మంచిదే. మరి జేసీ నాయకుల పిలవడానికి ఏం రోగాన్ని? ఇలా గురించి మాట్లాడితే బాగుంటుండే కదా. ఇలా టీజీఓ డైరీలో అన్ని చెప్పే అన్ని రకాలుగా ఇలా ఆ విభజన ఈ విభజన మాట్లాడుకుంటూ ఇలా ఒక ఏలూరు శ్రీనివాసరావు చెప్తేనే ఇలా ఒక డిఏ ఇచ్చినట్టు మళ్ళీ ఆయన మాట్లాడుతుంటే, రేపు ఉద్యోగాల జేఏసీలో ఎటువంటి ప్రభావితం? మా దానిలో మాకు చిచ్చు పెట్టే రోజులు వస్తున్నాయి కదా. ఇలా జేఏసీ కోరింది, అది 6 నెలలకు ఇచ్చేది, 6 నెలలకు ఇచ్చే లేట్ అయిందని చెప్పవలసిన బాధ్యత ఉన్నది. డిసెంబర్లో ఇవ్వాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉద్యోగం ఉన్నాం. ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి ఏమన్నంటే గట్టిగా మాట్లాడకూడదు, మాట్లాడితే కోపం. ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తాం? మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినాం. లెటర్లు ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి ముంగట కూర్చోవాలి. ముఖ్యమంత్రి గారికి ఒక టైం ఇవ్వండి అని మస్తాలు లెటర్ ఇచ్చినాం.
మా డైరీ ఇనాగ్రేషన్ కూడా చేస్తుంది, జేఏసీ కూడా అలా మీటింగ్ పెడతా అని చెప్పాం. ఇలా మాట్లాడుతూనేమో రాండి ఇప్పుడు రాండి అని చెప్తుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. అసలు మమ్మల్ని మట్టించుకున్న మా నాదులే లేడు వాస్తవానికి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరి దగ్గరికి పోయినా వట్టి మాటలు చెప్పుడు, ఇడిచిపెట్టుడు, మర్చిపోవుడు. అసలు మమ్మల్ని గుర్తు ఒక మంచి ఉండాలి కదా. కట్ అయ్యారా ఇవాళ తెలంగాణ గెస్టెడ్ అందరు కట్ అవుతారు కదా, జేఏసీ వాళ్ళు అంటారు కదా. తెలంగాణ ఉద్యోగ సంఘ మీటింగ్ లో నువ్వు మాట్లాడుతుంటే జేఏసీ వాళ్ళు అందరూ కట్ అవుతుంటారు కదా. ఆయన చెప్పిన ఇప్పుడు మీటింగ్ లో పోతుంటే ఓ జేఏసీ పిలిచి చెప్పేది ఉండే కదా, కట్ అవుతుంటారు ఆల్రెడీ. మాకు కూడా ప్రెషర్ ఉంటది కదా. మీకు చెప్పలేదా, ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదా? చెప్పలేదు వాళ్ళు ఏదో కోరుకోగానే ఇచ్చినట్టున్నారు. నేను మాట్లాడితే మీ జనరల్ సెక్రటరీ కదా, మేము ఇచ్చినా నాకు చెప్పిండ్రు. ఆ జనరల్ సెక్రటరీ టీజీఓ అసోసియేషన్ నుంచి వాళ్ళు అడిగారు కదా. టీజీఓకు టీఎన్జిఓస్ కు జేఏసీకి తేడా తెలియకపోతే ఇట్లా మళ్ళా అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాళ్ళు పోవడం నాకు తప్పేం లేదు, మీరు ఇవ్వండి, టైం ఇవ్వండి. కానీ అక్కడ అందరికి వస్తుంటే మా జేఏసీ మమ్మల్ని అడుగుతుంటది కదా, మీకు ఇంత కష్టపడి 100 సార్లు కదా. మీరున్నా లేకుండా డిఏ ఇవ్వడం అయితే సంతోషమే కదా. మీరున్నా లేకుండా చేయడం సంతోషమే అనేది రావాల్సిన డిఏ అది ఎప్పుడో రావాల్సింది కదా. ఓకే, డిసెంబర్ 12 నాడు టైం అయిపోయింది. ఆ రోజు రావాల్సిన డిఏ అదే మేము అడగాల్సిన అవసరం లేదు. మీరే జీవోలో పొందుపరిచేది కదా. నేను ఎన్నిసార్లు 100 సార్లు పోయినా, పొద్దున్నే ఫోన్ చేసిన. ఇలా శేషాద్రి గారికి ఫోన్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఉప ముఖ్యమంత్రి గారికి అలా ఓఐకి ఫోన్ చేసి ఆల్రెడీ సంతకం అయింది అంటే మేమే పర్సూ చేయాలి, మేమే చేయవలసింది. వాళ్ళకు జీవోలో ఇచ్చిన దానికి కూడా వాళ్ళు దాన్ని పట్టింపు లేదు. ఇలా సంఘాలుగా ఇట్లా మమ్మల్ని విభజన చేస్తే బాగుంటది కదా. ఓకే, శ్రీనివాసరావు గారు భర్తన్న శ్రీనివాసరావు గారు